అభ్యర్థులను ప్రకటించిండ్రు స్థానిక ఎమ్మెల్యే అని అంటే ఎక్కడికి పోయిందో అర్థం చేసుకోండి. గాడి తప్పింది. ఇలా సేమ్ అక్కడ ఉన్నది కాబట్టి ఈరోజు మీనాక్షి నటరాజన్ కూడా ఈరోజు కంట్రోల్ లేదు తెలంగాణ కాంగ్రెస్ మీద. ఎందుకు లేదంటే ఈరోజు ఈ పార్టీ వీళ్ళు సంచార రాజకీయ జీవులు. ఇప్పుడు ఈ టీడీపీకి వచ్చిన ఏంటంటే సంచారక రాజకీయ జీవులు వాళ్ళు. ఏ పార్టీ పచ్చగుంటే ఆ పార్టీ, ఎక్కడ చెట్టు పచ్చగుంటే ఆ చెట్టు కింద పోయి సంసారాలు పెట్టేటోళ్ళు వీళ్ళు. కాబట్టి వాళ్ళు అందుకని వాళ్ళ కంట్రోల్ తప్పింది. పార్టీ వీరు మన పార్టీ వాడు కాదు కాబట్టి వాళ్ళ కంట్రోల్. ఈ పార్టీ మాది కూడా కాదు, మేము అవసరం అయితే బీజేపీ కూడా పోతాం అనే కాడికి వచ్చింది. హైడ్రా అన్నిళ్ళు కూలుతా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారా? అరే వాళ్ళకు నష్టపరిహారం పియాలని బయటకు వచ్చిందా? ఎవ్వరు రాలే. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన హైడ్రా మీరు చూసారా? పైన టాప్ ఫ్లోర్స్, 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ లో పర్మిషన్స్ లేకుండా కట్టిన వాళ్ళు మొన్న నీరు షోరూమ్ ని సీజ్ చేసిండు రంగనాథ్ సార్ పోయి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిండు అంటే అందులో మంచి ఉంటే డెఫినెట్ గా అందరం ఓకే, కానీ దానికి సంబంధించిన ఇన్వాయిస్లు ఇచ్చిన వాళ్ళ ఇవ్వని వాళ్ళ పరిస్థితి, డబ్బులు తీసుకొని అమ్ముడు పోయిన ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు అదంతా ఒక లెక్క ప్రకారం నడుస్తుంది. రేవంత్ రెడ్డి అంటే ఎందుకు మున్సిపల్ మంత్రి పెట్టుకున్నాడు అని అంటే ఈ రోజు దానిపైన వాళ్లకు రావాల్సిన సెటిల్మెంట్ లో దందా లేదు. ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది, అరాచక ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ గవర్నమెంట్ అనేది అరాచకాలు చేస్తుంటే ఈ రోజు ప్రతిపక్షం వాళ్ళ పాత్ర పోషిస్తలేరు. ఇవాళ నీ ప్రతిపక్ష పాత్ర అంటే ఈరోజు కేసీఆర్ గారిని సిట్ ఎంక్వైరీ చేసిన నేను మీ అందరికీ తెలుసు. ఈరోజు సిట్ ఎంక్వైరీ వాళ్ళకి ఏం కాదని. ఇవాళ వీళ్ళు అరెస్ట్ చేసేది ఉంటే గన్లు అరెస్ట్ చేయాలి, కానీ గిన్లు అరెస్ట్ చేయండి ఇవన్నీ బేలబ్బులే, ఇవన్నీ ఎగిరిపోయే కేసులే. కాబట్టి ఇలా ఇది చేసారు ఎక్కడిది. ఇంకోటి ఇవాళ మీరు అరాచకం చేస్తుంది అని అంటున్నారు, మీడియా అరాచకం చేస్తుంది. మందకృష్ణ మాదిగని జైలుకు పంపింది ఎవరు? తీర్మార్ మల్లయ్యని జైలుకు పంపింది ఎవరు? తొలి వెలుగు రఘుని జైలుకు పంపింది ఎవరు? ఈరోజు కాలోజీ టీవీని సీను జైలుకు పంపింది ఎవరు? ఈరోజు తెల్లారు లేస్తే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు పెట్టి ఉద్యమకాలను అనగదొక్కింది ఎవరు? అర్థమైందా? ఇంటికో ఉద్యోగం అని మోసం చేసింది ఎవరు? ఈ రోజు ఇవన్నీ వందల తప్పులు మీ దగ్గర పెట్టుకొని మీరు ఇప్పటికి కరెక్ట్ చేసుకుని లాస్ట్ లా చెరువులు కబ్జా చేసిన అరువు రమేష్ అనేటువంటి ఇయాటికి మీ కుక్కతో ఒక వంకరైంది కాకుండా అరువు రమేష్ అనేటోడు పెద్ద మాఫియా వర్ధనపేట అలా మొన్న జాయిన్ చేసుకుని బీజేపీకి పోయినరు. మేము నన్ను అమ్మనా బూతులు అని తిట్టి బీజేపీకి పోయినరు. మాతో పైసలు ఖర్చు పెట్టించి నన్ను దోసుకున్నారు అని చెప్పి పోయిండు. ఇలా మళ్ళీ మీరు పార్టీలో చేర్చుకున్నారు. పోయిన మళ్ళీ తీసుకునే లేదు. రాజకీయాల్లో వాల్యూస్ ఉండవు అని ఇప్పుడు మళ్ళీ గజదొంగ నేను చెప్తున్నా కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ చేసిన అన్ని అరాచకాలు ఈరోజు కాంగ్రెస్ పీరియడ్లో ఏం జరుగుతలేవు. కానీ రేవంత్ రెడ్డి అనే అరాచకాలు రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేస్తున్న అరాచకాలు